హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్స్ ప్రొఫెసర్ రేష్మా. ఇవాళ మన సెషన్లో రీసెంట్గా ఎస్టర్డే ఎల్ఐసి నుంచి ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇవాళ సెషన్లో చూద్దాం. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవ్వచ్చు, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ బేసిక్ పే వచ్చేసి ఎంత, దానికి సంబంధించి ఏమైనా బాండ్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి వాటి సెషన్లో మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయనంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 350 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ మనకి ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఓబీసీ, అన్రిజర్వ్డ్ కేటగిరీస్, టోటల్గా అన్ని కేటగిరీస్ నుంచి మనకి 350 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు మీరు అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ కంపేర్ చేసుకుంటే తక్కువ అనే చెప్పాలి. కాకపోతే జాబ్ వచ్చేసి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు. 350 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వీళ్ళల్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ కేటగిరీ నుంచి ఉన్నాయనంటే 142 ఫ్రమ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. దాని తర్వాత ఓబీసీ వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, 91 వేకెన్సీస్. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, దాంట్లో మళ్ళీ విజువల్లీ ఇంపేర్డ్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నవాళ్ళు, లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు, మల్టిపుల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్గా వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అని అంటే దట్ ఈజ్ ఫ్రమ్ 16th August 2025. అంటే ఇవాళ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్కి కూడా ఇవాళ నుంచే బిగినింగ్ డేట్. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడండి అని అంటే 8th September 2025. అండ్ కాల్ లెటర్ అనేది మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామినేషన్కి ఒక వారం ముందు రిలీజ్ అవుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 phases ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ దట్ ఈస్ ప్రిలిమ్స్. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 3rd October 2025 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ 8th November 2025. దిస్ ఈస్ టెంటేటివ్ అని అంటే చేంజెస్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అలాంటప్పుడు మాత్రమే టెంటేటివ్ అని ఇస్తారు. దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ కన్ఫర్మ్డ్ డేట్స్ కాదు, దట్ ఈస్ టెంటేటివ్. కానీ ఒక్కొక్క మ్యాక్సిమం ఈ డేట్స్లోనే కండక్ట్ చేస్తారు. మేబీ జస్ట్ ఇన్ కేస్ మిస్ అవ్వాల్సి వస్తే అని చెప్పేసి టెంటేటివ్ అని ఇస్తారు, అంతే, నథింగ్ మచ్. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అండి అని అంటే 21 years నుంచి 30 years. ఏజ్ లిమిట్ ఈజ్ 21 to 30 years. దిస్ ఈజ్ ద ఏజ్ లిమిట్. ఇది జస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే, ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే. వేరేజ్ ఎస్సీ ఎస్టీకి మళ్ళీ 5 years రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, దాంట్లో కూడా జనరల్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి డిపెండ్స్ అపాన్ దేర్ రిజర్వేషన్ డిఫరెంట్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఏదైనా ఎనీ డిగ్రీ అనమాట, నథింగ్ బట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ యూనివర్సిటీ నుంచి అయినా జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఏజ్ లిమిట్లో డిఫరెన్సెస్ అన్నవి ఉంటాయి. అండ్ ఇక్కడ బేసిక్ పే వచ్చేసి బేసిక్ శాలరీ ఎంత అండి అని అంటే 88,635. దిస్ ఈస్ పర్ మంత్లీ శాలరీ ఇంత. అండ్ దీంట్లో మళ్ళీ హెచ్ఆర్ఏటీ, ఏడిఏ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి డిపెండింగ్ అపాన్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ అనుకోండి ఒక రకంగా ఉంటుంది, నార్మల్ రెగ్యులర్ బేసిక్ సిటీస్ అయితే వేరేలాగా ఉంటుంది. అట్లా డిపెండింగ్ అపాన్ సిటీ, మీరు ఏ సిటీలో మీకు పోస్టింగ్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం శాలరీ ఎంత రావచ్చు అని అంటే 1,26,000. దిస్ ఈజ్ మ్యాక్సిమం శాలరీ. బేసిక్ పే వచ్చేసి ఎంత అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిటీ మీ బేసిక్ పే వచ్చేసి 88,635 రూపీస్, ఎక్స్క్లూడింగ్ ఆల్ అదర్ అలవెన్సెస్. అది 88,635 గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సర్వీస్ కండిషన్స్ కొన్ని ఇచ్చారు. ఆ సర్వీస్ కండిషన్స్లో బేసిక్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రొబేషనరీ పీరియడ్ ఎన్ని మంత్స్ అండి అని అంటే 1 year ప్రొబేషనరీ పీరియడ్ ఉంది. అండ్ దీనిని ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 2 years. ఇంకొక 2 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. డిపెండింగ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ ఎక్స్టెండ్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనితో పాటు మీరు ఖచ్చితంగా 4 సంవత్సరాలు దీంట్లోనే అంటే ఎల్ఐసిలోనే 4 years పని చేయాలి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 1 year వరకు ప్రొబేషన్ పీరియడ్, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారో అప్పుడు 1 year వరకు ఉంటుంది. అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు ఇంకొక 2 years కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు.
ఇంకొక 2 ఇయర్స్ అని కాదు, ఇంకొక 1 ఇయర్, ఓవరాల్గా 2 ఇయర్స్ ఉండొచ్చు ప్రొబేషనరీ పీరియడ్. అండ్ దానితో పాటు మీరు ఖచ్చితంగా మీకు ఒక బాండ్ ఉంటుంది. ఆ బాండ్ ద్వారా 4 ఇయర్స్ పని చేయాల్సి ఉంటుంది. 4 ఇయర్స్ పని చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మీరు 5 lakh రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ గ్యారంటీ బాండ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, మీరు ప్రొబేషనర్గా జాయిన్ అవ్వడానికి ముందే మినిమం మీరు 4 ఇయర్స్ పని చేయాలి అని చెప్పి ఆ బాండ్ని రాయించుకుంటారు. ఆ బాండ్ ఒకవేళ మీరు మధ్యలో బ్రేక్ చేసి వేరే ఆఫీస్లో లేదా వేరే వేకెన్సీలో వేరే పోస్ట్లో జాయిన్ అవ్వాలి అని అంటే 5 lakh రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది గ్యారంటీ బాండ్ ఉంది, ప్రొబేషనరీ పీరియడ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంతండి అని అంటే SC ST PWD పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వీళ్ళందరికీ జస్ట్ 85 రూపీస్ మాత్రమే ఫీ. అప్లికేషన్ ఫీ ఇంత. అదేవిధంగా వేరే మిగతా క్యాండిడేట్స్ అందరికీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎంతండి అని అంటే 700 రూపీస్. దాంతోపాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్, GST ఇవన్నీ కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఆ ప్రిలిమ్స్లో ఏమేమి ఉంటాయండి అని అంటే ప్రిలిమ్స్ అన్నది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. టోటల్గా మనం 3 ఫేజెస్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే దీంట్లో మీకు ఎన్ని మార్క్స్ అయినా రానివ్వండి, క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మార్క్స్ అయితే అవసరమో అన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది. దానికంటే ఎక్కువ వచ్చినా మీకు నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్లో దీన్ని యాడ్ చేయరు. అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని అంటే. దీంట్లో కూడా మళ్ళీ ప్రిలిమ్స్లో చూడండి, రీజనింగ్, క్వాంట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా. ఈ 3 సెక్షన్స్లో కూడా మీకు మినిమం మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఈ 3 సెక్షన్స్ సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ కాకుండా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇది జస్ట్ మీకు ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. అంటే క్వాలిఫై అయితే సరిపోతుంది, దీంట్లో కూడా ఎక్కువ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు టోటల్ 100 మార్క్స్కి కాబట్టి ఈ 30 మార్క్స్ కౌంట్లోకి రావు, 70 మార్క్స్ అనమాట. 70 మార్క్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్, ఎందుకంటే ఇంగ్లీష్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఇచ్చారు కాబట్టి. అది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మిగతా వాటిల్లో మీరు ఎక్కువ తెచ్చుకుంటే దాన్ని బట్టి మీరు మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. అట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ 35 రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ క్యారింగ్ 35 మార్క్స్, క్వాంట్స్ 35 క్వశ్చన్స్ క్యారింగ్ 35 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ క్యారింగ్ 30 మార్క్స్. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 9 మార్కులు వస్తే సరిపోతుంది 30 మార్క్స్కి. ఇంకా మిగతా మార్కులన్నీ కూడా మీరు ఎక్కువ దేనిలో స్కోర్ చేయాలంటే రీజనింగ్, క్వాంట్స్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరికి? SC ST PWDకి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా 10 మార్కులు తెచ్చుకోవాలి, జస్ట్ 1 మార్క్ ఎక్కువ అంతే. మిగతా కూడా చూడండి, SC ST క్యాండిడేట్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 16 ఉన్నాయి రీజనింగ్, క్వాంట్స్లో. వేరే కేటగిరీ వాళ్ళకి 18 ఉన్నాయన్నమాట. టైం లిమిట్ కూడా సెక్షనల్ వైజ్ టైం లిమిట్ ఉంది, 20 minutes. ఓవరాల్ టైం లిమిట్ వచ్చేసి 1 hour. ఇక్కడ మనకి కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటి అని అంటే నెగిటివ్ మార్కింగ్ అన్నది లేదు, నో నెగిటివ్ మార్కింగ్. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ ఫేజ్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా 300 మార్క్స్ ఉంటాయి. ఇది ఆబ్జెక్టివ్ ఉంటుంది, దానితో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా దీంట్లో కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోగానే డిస్క్రిప్టివ్ ఉంటుంది వెంటనే. అండ్ ఇది కూడా మరలా మీకు ఓవరాల్ ఆన్లైనే ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా కంప్యూటర్లోనే రాయాల్సి ఉంటుంది. మాకు పెన్ను పేపర్ ఇస్తారా మేడం మళ్ళీ రాసుకోవచ్చా? అలాంటివి ఏం లేవండి. మీరు ఆన్లైన్లో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలాగైతే ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయో దానిలాగానే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని నేను చెప్పట్లేదు. మీరు ఏదన్నా మెయిల్ రాయాలన్నా, ఏదైనా లెటర్ రైటింగ్ ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా సిస్టమ్ని యూజ్ చేసుకుని రాయాలి. దట్ ఈస్ డిస్క్రిప్టివ్ టెస్ట్. మరలా దీంట్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ అన్నది జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఇక్కడ ఇచ్చారు, డిస్క్రిప్టివ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఆ మార్క్స్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేయరు. అండ్ దానితో పాటు సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఉంది దీంట్లో. సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ మాత్రమే కాదు, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్తో పాటు అగ్రిగేట్ మార్క్స్ కూడా రావాలి. అంటే ఓవరాల్గా కొన్ని మార్క్స్, ఇన్ని మార్క్స్ అని రావాల్సి ఉంటుంది. దానితో పాటు సెక్షనల్ వైజ్ ఇన్ని రావాలి అని కూడా ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్, అగ్రిగేట్ మార్క్స్ రెండు మీరు సాటిస్ఫై చేయాలి, అప్పుడు మాత్రమే ఫైనల్ లిస్ట్లో ఉంటారు. రీజనింగ్ వచ్చేసి టోటల్గా 30 క్వశ్చన్స్ ఉన్నాయి క్యారింగ్ 90 మార్క్స్. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అవి 30 క్వశ్చన్స్ క్యారింగ్ 60 మార్క్స్.
డేటా అనాలిసిస్ డిఏ అండ్ డిఐ అది వచ్చేసి 30 క్వశ్చన్స్ క్యారింగ్ 90 మార్క్స్. ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ దాంట్లో 30 క్వశ్చన్స్ ఉంటే క్యారింగ్ 60 మార్క్స్. టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటే క్యారింగ్ 300 మార్క్స్. దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి ఎంత రావాలి, వేరే వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఆ వస్తే జాబ్ వస్తుందా అండి అలాంటివి అడగొద్దు. అది జస్ట్ మినిమం, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మినిమం కంటే ఎక్కువ మార్క్స్ రావాలి అంతే. ఇవి వస్తే సరిపోతుందా అండి అని అలా బేస్ చేసుకొని చదువుకోవద్దు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్క్రిప్టివ్ పేపర్లో టోటల్గా 2 ఉంటాయి. దాంట్లో 25 ఇట్ క్యారీస్ 25 మార్క్స్. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం ఓవరాల్ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 భాషల్లోనే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. 40 ఓవరాల్ టైం లిమిట్ వచ్చేసి 2 hours. మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్కి మళ్ళీ 30 minutes ఎక్స్ట్రా టైం ఇస్తారు. దీంట్లో కూడా నో నెగిటివ్ మార్కింగ్. మెయిన్స్ ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో లేదు. ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. మెయిన్స్లో మీకు డిస్క్రిప్టివ్ పేపర్ మినహాయించి మిగతా కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో మిగతా సెక్షన్స్ వాటిలో వచ్చినటువంటి మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్. ఇంటర్వ్యూ 60 మార్క్స్కి ఉంటుంది. ఈ 2 మార్క్స్ని బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మినిమం మార్క్స్ ఎంతెంత రావాలి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత మనకి లాస్ట్ ఫేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ. టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఎంత అండి అని అంటే ఇంటర్వ్యూకి 60 మార్క్స్ ఉంటాయి. అది కూడా మళ్ళీ డిపెండింగ్ అపాన్ రిజర్వేషన్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ ఎగ్జామినేషన్కి ముందు కావాల్సిన కోచింగ్ ట్రైనింగ్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఆ కోచింగ్ని లేదా ట్రైనింగ్ని అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యి ఆ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దీనితో పాటు బయోమెట్రిక్ డేటాని కూడా కన్సిడర్ చేస్తారు. బయోమెట్రిక్ అని అంటే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు, మెయిన్స్ ఎగ్జామినేషన్కి ముందు అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఐరిస్ మీరా కాదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవడానికి బయోమెట్రిక్ డేటా, రైట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, ఐరిస్ స్కాన్ చేస్తారు అది. అండ్ మీ ఫోటోగ్రాఫ్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ ఎంత సైజులో ఉండాలి, ఇక్కడ 4.45 centimeters 3.5 centimeters సిగ్నేచర్ బ్లాక్ ఇంక్లోనే ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్లో ఉండొచ్చు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చారు కదా దాని పక్కన మీ పేరు. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అది మీ దస్తూరి మీ హ్యాండ్ రైటింగ్లో ఉండాలి. ఆ హ్యాండ్ రిటన్ కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ పెన్తో రాసుకోవచ్చు. సైన్ ఒక్కటి మాత్రమే బ్లాక్ ఇంక్లో ఉండాలి, మిగతావన్నీ బ్లాక్లో కానీ బ్లూలో కానీ ఉండొచ్చు. ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు మనకి, కాబట్టి అందుకే క్లియర్గా చెప్పాను. అప్లికేషన్ ఫీ కూడా నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అప్లికేషన్ ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్. అంటే ఇప్పుడు రైల్వేస్ ఎగ్జామ్స్ అనుకోండి, రాసేసిన తర్వాత మన అప్లికేషన్ ఫీ మనకి రిఫండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్, కాకపోతే రిఫండ్ అవ్వదు. అదే చెప్తున్నారు. సిగ్నేచర్ ఎంత ఉండాలి, థంబ్ ఎంత ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎంత ఉండాలి, ఈ స్కాన్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఎంత ఉండాలి అవన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూసుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఏఓ జర్నలిస్ట్ వాటి గురించి. అండ్ ప్రొబేషనరీ పీరియడ్ ఎంత ఉంది, గ్యారంటీ బాండ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేశానండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఇంకా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అని అంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను పీడిఎఫ్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్. కీప్ వాచింగ్. ఎవరైతే అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసి టకటక మీ యొక్క ప్రాక్టీస్ని బిగిన్ చేసుకోండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ చక్కగా ప్రాక్టీస్ చేసి సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.